లిక్కి లడ్డు చేసేదా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దు. ఓకే మమ్మీ వస్తున్నా. లడ్డు ఎలా ఉందో టేస్ట్ బాగుందా? నిజం చెప్పాలా? నిజమేమా బాగుందా? యమ్మీగా ఉంది. నువ్వు తిను ఒకటి. సరే తిను తిను నువ్వు తిని చెప్పాలా? మా పాపకు నచ్చాయి. అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. డ్రై ఫ్రూట్ లడ్డు ముందుగా ఒక కడాయి పెట్టుకొని గీ వేసుకున్నాను 1 స్పూను. అవి హీట్ అయిన తర్వాత బాదం పలుకులు వేసుకొని వేయించుకోవాలి. నేను బాదం పప్పుల్ని ఆల్రెడీ బాదం 4-5 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవే వేసుకొని వేయించుకుంటున్నాను. అవి బాగా మీడియంలోనే పెట్టి గ్యాస్ చేస్తున్నాను, లేకపోతే మాడిపోతాయి, పచ్చిగా ఉంటాయి ఒక సైడు. అందుకని మీరు కూడా మీడియంలో పెట్టుకొని చేసుకోండి. నేను బాగా వేయించిన తర్వాత పక్క తీసి పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం గీ వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే కొన్ని పంకిన్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు అన్నీ ఒక 2 స్పూన్ల దాకా వేసి వేయించుకున్నాను. ఎందుకంటే మా పాప కొంచెం అవి తినదు, బాదం పప్పు ఎక్కువ తింటుంది, అందుకని అవి ఎక్కువ వేసుకున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మక్కన కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా సేమ్ ప్రాసెస్లో నెయ్యిలో వేయించుకొని తీసుకోవడమే. తర్వాత మళ్ళీ అవి తీసేసిన తర్వాత ఇంకొక స్పూన్ గీ వేసుకొని నేను డేట్స్ పేస్ట్ పట్టుకున్నాను. చూడండి ఇలా ఉన్న డేట్స్ని అవి మిక్సీకి పట్టుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ పేస్ట్ను కూడా బాగా గీలో బాగా వేయించాలి. ఇది కూడా బాగా వేయించితే మంచి స్మెల్ బాగా వస్తుంది. ఇది కూడా మంచి స్మెల్ వచ్చేదాకా బాగా ఇది కూడా మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది కూడా మంచిగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇది బాగా కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బాగా చల్లారనివ్వండి. ఆ తర్వాత మనం బాగా కలుపుకోవాలి. అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ డేట్స్ పైన వేస్తే ఉంటే మొత్తం కొంచెం అడుగున ఏమి ఉండవు. ఆల్మోస్ట్ అలా లడ్డు లాగా చేసుకొని పెద్ద లడ్డులా చేసుకొని ఉండలు చేసుకోవచ్చు. పిల్లలకి నచ్చిన షేప్లో చేసి ఇస్తే బాగా తింటారు. నేనైతే రౌండ్గానే చేస్తున్నాను. హార్ట్ షేప్ కానీ పిల్లలకి నచ్చిన షేప్, మీ పిల్లలు ఏవి ఇష్టంగా తింటారో ఆ షేప్ని చేసుకోవచ్చు. నేను రౌండ్ షేప్లో చేశాను. లడ్డూలు చూడండి ఎంత బాగా వచ్చాయో, మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. యమ్మీగా ఉంది.